చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఇంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడు ఎక్కువ ఆనందం. ఈ పత్రికలు, పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష. అంటే హంగామా, దాన్ని ఏమంటారు తెలుగులో, ఆర్భాటం. అరే ఆర్భాటం అంటే ఎట్లా అంటే మామూలుగా అయితే ఎవరైనా చూస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి అన్నట్టు చూపించిన అధ్యక్ష. అప్పులు చేసినామంటే ఎందుకంటే అప్పులు చేసి మేము ఏం చేసినాం ఊరికనే అన్నాం. అప్పులు చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అప్పులు ఎప్పుడు చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి తప్పితే అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అధ్యక్ష. అది బాధ మా అందరికీ. గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు, నేను అటుపక్క నుంచి మాట్లాడినా కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను 2018లో. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను. అప్పు తీసుకొచ్చి కట్టకండి, బయట హైరేజ్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతున్నారంటే సమయం ఉంది, 5 ఏళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీం ఉన్నది అధ్యక్ష, కమిట్మెంట్ ఉన్నది, ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నాం. హరీష్ రావు గారికి బాధ అనిపిస్తుండొచ్చు, కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు లేదు అధ్యక్ష. అది వాస్తవం, వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని. ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు, అది తప్పు, ఇట్లా చేస్తే బాగోదు, ఇట్లా చేయాలని చెప్పే ఆలోచన ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు. ఈ రోజున్న పరిస్థితి వేరు. ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైందా, మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని కూర్చోవడం వల్ల, జీహూజ్ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష. అది నా బాధ. వీళ్ళు ఆ రోజు అది కాదు, ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తీసుకుంది, ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష. అది మా బాధ. మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనం అయింది అధ్యక్ష. మేము అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, బట్టి గారు అందరూ కూడా వీళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అందరికి అవగాహన ఉంది. అందరూ కూడా హరీష్ రావు గారి మీద పొద్దున్న నుంచి చెప్తూనే ఉండరు. మళ్ళీ నేను వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? నేను ఒకవైపు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, ఎంతకన్నా అనాలని. కానీ అట్లని చెప్పేసి వాళ్ళు మేము తప్పు చేసిన ఒప్పుకుంటున్నాం, నిజంగానే తప్పు జరిగిందని అంటున్నా అంటే అది లేదు. మళ్ళీ ఇప్పటికైతే ఆ రోషం మాత్రం పోలే. చేసిన తప్పులు చాలమని ఇంకా ఉల్టా మమ్మల్నే బదనామా చేస్తామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష.